అలాగే మరి వాటి రాశుల గురించి కూడా తెలియజేయండి. ఇక్కడ నీటి రాశులు చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఎవరైతే వైద్య రంగానికి, ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, వాణిజ్య రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రహానికి కావాల్సినటువంటి వస్తువులను సమకూర్చుకుంటారు. ఒక వ్యవహార నిమిత్తం న్యాయ సేవలు స్వీకరిస్తారు. ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. మీ శ్రీవారు, శ్రీమతి ఆరోగ్య పట్ల మాత్రం చాలా శ్రద్ధ వహిస్తారు. వృషభరాశి ఎవరైతే కనుక విద్యారంగంలో ఉండేటువంటి వారికి, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వారికి ఒత్తిడి చికాకులు బాగా అధికమవుతాయి. అయితే కొబ్బరికాయలు, చల్లని పానీయాలకు సంబంధించిన ఎవరైతే కనుక వ్యాపారం చేస్తారో, కూరగాయల వ్యాపారం చేసేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రైవేట్ సంస్థలు ఉన్నటువంటి వారికి మార్పులు చేపట్టి చేసేటువంటి యత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కొనక తప్పదని గమనించాలి. మిథున రాశి మిథున రాశికి సంబంధించి ఎవరైతే కనుక జంతువులని ఆధారం చేసుకుని వ్యాపారం చేస్తారో వారి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటాయి. ఆహార వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం కాస్త వెలుగు వహించండి. ఆరోగ్య సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, తర్వాత ఎక్కడ లేని సమస్యలను కూడా తలకంటుకుంటాయి. కాబట్టి వ్యవహార విషయంలో చాలా కౌశల్యతను పాటించండి. పత్రికా ప్రైవేట్ సంస్థలు ఉండేటువంటి వారికి ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యము. కర్కాటక రాశి కర్కాటక రాశిలో చూసినట్లయితే రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఎదురు చూస్తున్న అవకాశాలు దగ్గరికి వస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయాన్ని పొందండి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు మాత్రం దిగండి. అదేవిధంగా కాని వేళల్లో బంధువుల యొక్క రాక మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. అయితే బంధువులతో కాస్త సాంతనంగా మాట్లాడాలి. తర్వాత అనుకోని విధంగా ధనలాభం మాత్రం మీకు కాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశి సింహరాశి వారికి ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని బాధపెడుతున్నటువంటి పనులన్నీ కూడా ఈ రోజుకి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత దీర్ఘకాలిక రుణయత్నాలు కూడా తీరిపోతాయి. తర్వాత బకాయిలు ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో అవి కూడా వసూలు అవుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనూహ్యమైనటువంటి విజయ సూచనలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఈ రోజంతా కూడా చక్కగా ఆనందంగా బంధువులతో విందు వినోదాలు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రయాణాల విషయంలో మాత్రం మీ యొక్క విలువైన వస్తువుల విషయం మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి వారికి ఎవరైతే స్త్రీలకు పనివారితో బాగా ఇబ్బందులు అవుతాయి. తర్వాత విశేషమైనటువంటి యొక్క ఆరోగ్య ఇబ్బందులు, ముఖ్యంగా వెన్నుముకకు సంబంధించిన ఇబ్బందులు బాగా కలుగుతాయి. తర్వాత ఖర్చులు కూడా అంచనాన్ని కూడా మించుతాయి. ఇక మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయం పట్ల కాస్త బాధ కలుగుతుంది. పరివారము, ఒత్తిడి బాగా అధికమవుతాయి. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం బాగా వెనుక వహించండి. కానీ మీ మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ఒక చక్కటి శుభవార్తను కూడా మీరు వింటారు. తులారాశి వారికి చూసినట్లయితే ముఖ్యంగా న్యాయ రంగానికి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించినటువంటి వారికి తమ క్లయింట్లతోటి, వచ్చినటువంటి ప్రజలతో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి మీ డాక్యుమెంటేషన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దంపతుల మధ్యన అరమరిక లేకుండా మెలగవలసి ఉంటుంది. దంపతులు ఎలాంటి రహస్యాలు లేకుండా చక్కగా ఒకరినొకరు ఆనందంగా కలిసిమెలిసి ఉన్నట్లయితే కనుక వచ్చేటువంటి యొక్క విపత్తుని వీరిద్దరూ కలిసి ఎదుర్కోగలుగుతారు. అనవసరపు సంభాషణ వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఎవరికి ధన సహాయం చేసినా మాత్రం ధనం తిరిగి రాకుండా చాలా బాధపడతారు. ఇక వ్యవహారాలు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యవహారాన్ని కూడా వాయిదా పడతాయి. రక్షణ రంగానికి సంబంధించిన వారిని సంప్రదించడం, వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలగడం అనేవి జరుగుతాయి. అయితే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే అనూహ్యమైనటువంటి విజయాలు మాత్రం మిమ్మల్ని ఇస్తాయి. ఉద్యోగ క్షేత్రంలో కానివ్వండి, అదేవిధంగా వ్యాపార క్షేత్రంలో కానివ్వండి, విజయాలను మిమ్మల్ని వరించే దిశగా కొన్ని శుభవార్తలు కూడా వెళ్తారు. ధనుసు రాశి స్త్రీలకు మొండి పట్టుదల వల్ల, వాళ్ళ మొండి వైఖరి వల్ల కుటుంబ కలహాల్లో వాళ్ళది కీలకమైన పాత్ర అవుతుంది. కాబట్టి కాస్త సంపూర్ణంగా ఉండాలి. ఇక సాహస యత్నాలకు సరైన సమయం కాదని గమనించాలి. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి విజయాలు కూడా సాధిస్తారు. కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్ళేటువంటి వారికి ఇంటర్వ్యూ చక్కగా సఫలిస్తాయి. రచయితలకు, పత్రికా రంగంలో ఉండేటువంటి వారికి కూడా మంచి పురోగతి లభిస్తుంది. మకర రాశి
మకర రాశి వారు చూసినట్లయితే కనుక ముఖ్యంగా మీ యొక్క ఆత్మీయులు, మీ యొక్క బంధుమిత్రుల యొక్క బదిలీలు, వాళ్ళు వేరే వైపు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీకు ఎంతో బాధ కలిగిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం కూడా లభిస్తాయి. ఒక సమాచారం తీవ్రంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు, సొమ్మును ముందుగానే తీసుకోవాల్సి వస్తుంది. వాటికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటారు. హడావుడిగా పనులు కూడా పూర్తి చేస్తారు. ఇక కుంభరాశి